మహాపరిశుద్ధుడైన తండ్రి, ఆరాధనకి యోగ్యుడు, మహనీయుడు, పరిశుద్ధ స్థలంలో నేను చెప్తాను ఇచ్చిన వాస్తవం ఇదిగో దైవ సన్నిధిలో తండ్రి ఆహ్వానిస్తున్న ప్రభావ సేవకులు వాళ్ళందరినీ నీ ఆత్మ అభిషేకం తండ్రి దూర ప్రాంతం అభిషేకుడైన ప్రభావం భవాన్ని అందిస్తారు దీవించండి మొదలు సహాయం ముగింపు వరకు అధ్యక్షుడిగా మీరు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి కూర్చుందాం. థ్యాంక్ యూ. దయచేసి కూర్చుందాం. The iPad comes in really nice. Yeah. It's so nice. Yeah. Yeah. So I'm sharing my screen, and pretty soon, all right. Can you see it? Oh yeah, I can see. Okay, good deal. All right. Charger. Charger లేరు ఎలా? సిపిన్. ఓకే. కాదు దీనికి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను రాత్రి. ఓకే, ఉంటేనే లేత లేదు పర్వాలేదు. ఏసునామమున ఎదురు పనిచేస్తుంది. ఓకే. Yeah, we are ready now. You ready? So, okay. Well, Yeah, first ready? off, congratulations on 20 years of ministry. మొట్టమొదటిగా ఈ యొక్క ఆగ్వా పరిచర్య 20 సంవత్సరాలు రాబోతున్న దినాల్లో జరుపుకోవచ్చున్న దానిని బట్టి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాను. And of course, I know if ministry is to last 20 years, it's a team effort. There are many people involved. సో ఈ పరిచర్య ఈ యొక్క దశకి 20 సంవత్సరాలు ఇలాగ వచ్చిందంటే గల కారణం అది ఒక టీం యొక్క కలిసి పని చేయటం వల్లనే ఈ యొక్క పరిచర్య ముందు కొనసాగుతూ ఉన్నది. And I also know that you have a lot more challenges in India to run a ministry for 20 years than we do here in the United States. అమెరికా దేశంలో పరిచర్య కన్నా భారతదేశంలో అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి కనుక అలాంటి వారి మధ్యన 20 సంవత్సరాలు పరిచర్య చేయటం అని అంటే అంత సులువైనటువంటిది కాదు. I do know, however, that God has great things in store for you, and we're going to talk a little bit about what the 2026 plan is for you. సో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయలాగినా మేము ప్రార్థిస్తూ ఉంటాము. 2026లో దేవుడు ఇంకా మన యొక్క పరిచర్యలను బహుగా దీవించునుగాక. And part of what I want you to get some revelation on today is that God has had a plan from the very beginning and you are part of it. సో ఈ రోజున మనం నేర్చుకునబోతున్నటువంటి అంశంలో భాగంగా దేవుని యొక్క ప్రణాళికలు ఈ 2026లో ఉన్నటువంటి ఆయన ప్రణాళికలు చాలా మంచివి, అది ఉత్తమమైనటువంటి వాటిగా ఉండి ఉన్నవి. So we're going to go to the book of John, and we're going to be looking at chapter 17, starting with verse 20. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి మనము కొన్ని వాక్య భాగములను చదువుకుందాం. 20వ వచనం చదువుతారా? పంపితో నీవు లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నాను మాత్రమే నేను ప్రార్థన చేయలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసించు వారందరూ యాత్రమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను. Yes. So I want you to say, Jesus himself
prayed for me while he was on earth. సో మనందరం కూడా చెప్పవలసింది ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు వారే మనందరి కొరకును ఈ భూమి మీద ప్రార్థన చేసి ఉన్నారు. All right, let's say it. Jesus prayed for me while on earth. అందరం చెప్దాం ఈ మాట. యేసు ప్రభువు నా గురించి ఈ భూమి మీద ఉండునప్పుడునే ప్రార్థించి ఉన్నారు. Because I'm believing on him through his word. ఎందువలనంటే చెప్దామా, ఎందువలనంటే ఆయన వాక్యమును బట్టి నేను నమ్ముతూ ఉన్నాను. And of course, we know he's now seated at the right hand of God the Father, still making intercession for us. ఎందువలనంటే తండ్రి దగ్గర ఉన్నటువంటి యేసయ్య ఇప్పటికీ మనందరి కొరకును ఆయన విజ్ఞాపన చేయుచూ ఉన్నారు. So let's read the next 3 verses, 21, 22, and 23. 21, 22, 23 వచనాలను కూడా చదువుకుందామా? 20 ఉండలాగున మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. 23 వరకు. వారి యందు నేను నా యందు నీవును ఉండటి వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుకొని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చితిని. Yes. So this is part of Jesus' prayer and farewell speech to the disciples in the 3 chapters, John 14, 15, 16, and 17. యేసు ప్రభు వారు ఆయన సిలువకు అప్పగింపబడక మునుపు ఈ యొక్క 15, 16, 17 అధ్యాయాల్లో ఆయన యొక్క చివరి మాటలు శిష్యులతో అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. And he wanted the disciples and us to remember that we have the capability of unity and oneness. అక్కడ మనం ఏం చూస్తున్నాము అని అంటే, యేసు ప్రభు వారు తన శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాట, మీరు ఐక్యతగా ఉండుడి, మీలో ఒక బలమైన ఐక్యతను ఉంచుకొనాలి అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. And of course, he wanted us to experience the same glory that he experienced. ఆయన ఏ యొక్క మహిమను అనుభవించి ఉన్నాడో మనల్ని కూడా ఆ మహిమను అనుభవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. And then he wanted us to understand the love between him and the Father and him and us. ఎలాగా ఆయన అనుభవించి ఉన్నారు అంటే, తండ్రి తన కుమారుడు, కుమారుడు తన తండ్రి ఎలాంటి అనుబంధంతో జీవిస్తారో అలాంటి అనుబంధం కలిగినటువంటి ప్రేమ ఐక్యతను కలిగి ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాడు. And he thought it was so important for us to know one more thing that we're going to see in the next verse. తర్వాత వచ్చిన భాగంలో కూడా మనం చూస్తున్నాము, ఆయన మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవాలని ఆయన అంటూ ఉన్నాడు. So let's read verse 24. 24వ వచనాన్ని చదువుదామా? తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. He thought it was very important that the disciples know that Jesus knew from reading the Old Testament as the Son of Man that God loved him before the foundation of the world. ఈ 24వ వచనం ప్రకారము వాక్యము బట్టి ఏమంటుందనంటే, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు అనుగ్రహించిన వారును ఉండవలననియు అలాగనే నా మహిమ చూడవలనని కోరుతూ ఉన్నాను. ఎప్పుడట ఇది అట, జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించి ఉన్నావు.
Now, it doesn't give us specific details about how the disciples responded to that question, but I can imagine it was kind of eye-opening to them. అయితే ఈ ప్రశ్న యేసు ప్రభు వారి యొక్క శిష్యులు అయా ఆయన 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 ఎంత ప్రేమిస్తున్నాడో అన్న విషయాన్ని తెలుసుకోవాలని ఆయన ఎంతగానో ఆత్రపడి ఉన్నాడు ఆయన. సో ఎందువలన అని అంటే జగత్తు పునాది వేయబడక మునుపున్నటువంటి ప్రేమ యొక్క ప్రాధాన్యత, దాని విలువ ఎరిగిన వాడు గనుక ఆ ప్రేమ నిత్యము నిలవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. Now, interesting enough, Paul gets a revelation and he writes the church in Ephesus. పౌలు ఎఫెసీ సంఘానికి ఆయన రాస్తూ ఈ మాట అంటున్నాడు. And of course, the church in Ephesus is not Jewish. It's made up of Greeks and people that were not originally in the covenant with God. ఈ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వీరు యూదులు అనబడినటువంటి వారు కాదు కనుక వారు ప్రతిసారి కూడా ఏదో ఒక బలమైనటువంటి సమస్యను తీసుకొచ్చినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. Let's read Ephesians 1:3-6. చదువుదామా? ఎఫెసీ గ్రంథము 1వ అధ్యాయము 3 నుండి 6 వచనాలను మనము చదువుదాం. ఎఫెసీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు చిత్తుకోబడిన గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించండి. ఎట్లనగా తన ప్రియ కుమారుని తన ప్రియుడు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనైనా ఉండవలెనని జగత్పునాది వేయబడమునకే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. So it is a fact in Scripture that before the foundation of the world, we were actually in Him, and we were chosen in Him before the world was even thought of. ఇక్కడ వాక్యం ఏమంటుంది అనంటే జగత్తు పునాది వేయబడక మునుపునే క్రీస్తు మనలను ఏర్పరుచుకొని ఉన్నాడు అని తెలియపరుస్తూ ఉన్నది. So before Genesis 1:1, where it says, in the beginning God, we were already there and thought of. అంటే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము ఆ మాట చెప్పబడక మునుపునే ఆయన మనలను ఏర్పరుచుకొని ఉన్నాడు. Now John in his gospel, when he's telling the Christmas story, talks about in the beginning was the Word, and the Word was with God, and the Word was God. గమనించండి, ఆ యోహాను ఈ క్రిస్మస్ యొక్క వృత్తాంతాన్ని ఆయన చెప్పుతూ కూడా ఆయన ప్రారంభిస్తూ ఏమంటున్నాడు అని అంటే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యన నిలిచెను అని తెలియపరుస్తూ ఉన్నాడు. So we were chosen in Him before the foundation of the world, and it goes on to say that grace makes us accepted in the beloved. గమనించండి, ఈ యొక్క మాటను బట్టి మనము ఆది యందునే జగత్ పునాది వేయబడక మునుపునే మనము ఏర్పాటు చేయబడినటువంటి వారముగా ఉన్నాము. అంటే ఆయన కృప చేత మనము ప్రత్యేకింపబడిన వారమై ఉన్నాము. All right, so there's even more. In Revelations, it talks about the lamb that was slain before the foundation of the world. ఇంకా మనము లోతుగా చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో కూడా మనం ఏమి చూస్తున్నాము అని అంటే వాక్యము అంటుంది కదా, 13వ అధ్యాయము ఆ యొక్క 8వ వచనం ఆఖరి మాటలో, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడోను వేయనారడు అని చెప్పుచూ ఉన్నది. So before the beginning, then God had a plan, and then when we look at Genesis chapter 1, it goes through all the story of the creation and all that was happening in the beginning.
13వ అధ్యాయము 8వ వచనం, 3వ అధ్యాయం కాదు, 13వ అధ్యాయం 8వ వచనంలో మనము చూస్తున్న మాట ఏంటంటే, అనగా జగత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరు పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. So when we look at the first few chapters of Genesis, Genesis 1 is the creation. Genesis 2 is not a recap, it's kind of a further clarification. And then Genesis 3 is when the law of sin and death starts to come into the picture. ఆది కాండంలో ప్రారంభం నుండి మనం చూసినట్లయితే ఆది కాండం 1వ అధ్యాయము దేవుని యొక్క సృష్టిని గురించి మనం చూస్తూ ఉంటాము. అలాగే 2వ అధ్యాయంలో వివాహము యొక్క బంధాన్ని దేవుడు ఎలాగ కట్టి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాము. అలాగే 3వ అధ్యాయంలో చూస్తే మనుషుని యొక్క ఎలాగ పడిపోయి ఉన్నాడు, ఎలాగ దేవునికి దూరం అయిపోయి ఉన్నాడు అన్న వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. Which brings us to our topic today of marriage being God's idea, and it happened before the fall of man. గమనించండి, దేవుని యొక్క ఆలోచనల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే మనుషుడు పడిపోక మునుపునే 3వ అధ్యాయంలో ఆది కాండం పడిపోక మునుపునే 2వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు అని అంటే, వివాహము అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేత దేవుడు వచ్చి ఉన్నాడు. అంటే మనుషుడు పడిపోక మునుపునే వివాహ బంధాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. So let's read about it in Genesis chapter 2, and let's read verses 19 and 20 just to begin with. ఆది కాండము 2వ అధ్యాయము 19-20 వచనాల్ని ప్రారంభించి చదువుకుందామా? దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టానో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగాడు. అప్పుడు ఆదాము సమస్త జంతువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాడు. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కటింపులలో ఒక దానిని తీసి 19-20 సరిపోతుంది అయ్యారు, మొత్తం చదువుకుని వెళ్ళిపోతున్నారు. 19-20 సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. So we can conclude after the first two verses that Adam was not satisfied with any other living creature, and God determined that he needed a helpmeet for him. గమనించండి, 19-20 వచనాలను బట్టి మనం చూస్తే ఆదాము తన కొరకు సృష్టించినటువంటి ఏ సృష్టిని బట్టి కూడా ఆదాము తృప్తి పడలేదు. I think this is important. I don't know if you've ever bought anything like a computer, iPad, phone, and it comes with instructions, like a manual. చూడండి, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, ఏదైనా ఒక కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ సెల్ ఫోన్ కానీ ఏదైనా మనం కొన్నాం అనుకోండి, దానికి ఆ వస్తువుతో పాటుగా దానికి ఒక మాన్యువల్ బుక్ అనేది ఎలాగ వాడాలి అనేటువంటి పుస్తకాన్ని కూడా ఇస్తూ ఉంటారు. Well, oftentimes on the head of that manual it'll say things like for proper use please read the manual. ఆ మాన్యువల్ బుక్ మీద పైన ఏం రాయబడి ఉంటది అంటే, ఈ వస్తువును మీరు వాడటానికి ముందు ఇందులో ఆ వస్తువును ఎలాగ వాడాలో ఉన్న విషయాలు రాయబడి ఉన్నాయి, చదవండి అని చెప్తూ ఉంటది. So we're looking at God's manual in relationship to man and how he can be fulfilled and happy as the authority for what we should be doing in our lives and our marriages. మన యొక్క వివాహ జీవితంలోను అలాగే మన వ్యక్తిగత జీవితంలో మనము ఎలాగ జీవించాలో అనేటువంటి ఒక మాన్యువల్, ఒక మాటలు రాయబడి ఉన్నవి. మనం ఎలా జీవించాలి, వివాహ బంధములో ఎలాగ ఉండాలి, వ్యక్తిగత జీవితంలో ఎలాగ ఉండాలన్న విషయాన్ని రాయబడి ఉన్నవి. దానిని బాగుగా ఎరిగి మనము మన జీవితాన్ని నడిపించాలి. So let's read verses 21 through 23. 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదివండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెంపులో
ఒక దాన్ని తీసి ఆ చోట్ల మాంసంతో కూర్చివేసింది. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కన మీద స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము నా ఇంపులో కనుక నా మాంసం ఇది నటులో నుండి తీయబడిన కనుక నారి అనబడింది. Yes. So now we see the creation of woman, and the next verse, even though there is no such thing as a father or mother yet, kind of gives us a baseline of how marriage should happen. గమనించండి, ఈ చదవబడినటువంటి మాటలు బట్టి స్త్రీ అనబడినటువంటిది ఎలాగ సృష్టింపబడి ఉన్నదో అని మనం చూస్తూ ఉన్నాం. వివాహ బంధములో ఉండవలసిన ప్రాముఖ్యమైన వ్యక్తి పురుషుడు ఎంత ఎక్కువో అంతగాని స్త్రీ కూడా సమానమైనటువంటి హక్కులతో దేవుడు సృష్టించి వారిని ఏకపరిచి వారిని ఐక్యత కలగ చేసి ఉన్నాడు. So let's read verse 24. 24వ వచనాన్ని కూడా చదువుదామా? కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను అప్పుకొని వారి ఏక శరీరమైనది. Yes. So this introduces the concept of one flesh, and that they should become a separate unity. A man should leave his father and mother. గమనించండి, ఇక్కడ వారు ఏక శరీరమై ఉందురు అనంటే ఎవరిని? పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి భార్యతో ఏక శరీరమై ఉండాలి. Now Paul goes on when he writes the Corinthians, and he explains that if a person even sleeps or has sex with a prostitute, they become one flesh with that person. ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు మరి భార్యతోనే ఏక శరీరమును వైశ్యతో కలిసినప్పుడు ఉన్నటువంటి శరీర బంధమును ఆయన వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. And I believe a man is designed to only have one wife and one woman, and then verse 25 should be in effect. సో మనం ఒక పురుషుడు ఒక స్త్రీకి ఏకమై ఉండాలి. ఒకవేళ అట్టి రీతిగా లేకపోతే 25వ వచనము మాట అది వర్తిస్తది. 25వ వచనం యొక్క మాట. So let's read verse 25. 25 కూడా చదువుదామా? అప్పుడు ఆదాము అతని భార్యను వారిద్దరును దిగంబరులయ్యింది, అయితే వారి సిగ్గు ఎరగక ఉండేది. Yes. Now this, I believe, is the mindset that a married couple should have. And so later on is when sin and death came in, is when they felt like they had to be covered up. పురుషుడు స్త్రీ అనబడినటువంటి వారు ఈ యొక్క మనస్సును కలిగి ఉండాలి. అదేమనగా వారిలో పాపము లేనంత కాలము కూడా వారు కలిసి సంతోషముతో జీవిస్తారు. వారిలో పాపము ఇమిడినప్పుడు వారికి సిగ్గు వచ్చును. Now our bodies are our authority. Earlier on in this chapter, man had been given all authority. He had been given basically the keys to the kingdom. సో ఆయన ఆదామునకు ఇవ్వబడినటువంటి సర్వ అధికారములు దేని కొరకు అని అంటే దేవుని రాజ్యము యొక్క తాళపు చెవులుగా ఆయనకి ఇవ్వబడి ఉన్నవి. However, this authority is only while we're here on earth. Jesus in a parable gives us insight into how marriage is not in heaven. సో వివాహము అనేటువంటిది అది పరమందు లేకపోతే దేవుని యొద్ద జరుగుతున్నటువంటి గొప్ప ప్రక్రియ ఉన్నది. And that's found in a story where people came to Jesus and they had a woman that had been married to 7 different men that had died, and they were quizzing them on who she would be married to when she got to heaven. ఇక్కడ ఒక వృత్తాంతాన్ని మనం చూస్తున్నాము. లూకా సువార్త 20వ అధ్యాయంలో 34వ వచనము నుండి ఒక వృత్తాంతాన్ని మనం చూస్తున్నాము. అదేమనగా అక్కడ అనేక మందిని పెండ్లి చేసుకున్నటువంటి ఒక స్త్రీ ఎలాగున ఆమె జీవితంలో ఆమె యొక్క జీవితము చనిపోయినటువంటి భర్త
చనిపోయినటువంటి భర్తలు ఎంతమంది అనంటే అనేక మంది, 7 అనబడినటువంటి వారిని మనం చూస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. So let's read what Jesus' response was in Luke 20:33 through 36. చూద్దామా? ఆ పై వచనాల్లో 7 పెండ్లి చేసుకున్నటువంటి స్త్రీ ఉన్నది. అయితే యేసు ప్రభు వారి యొక్క రెస్పాన్స్ ఎలాగుందో 33 నుండి 36 వచనాలకి చదువుదాం. కాబట్టి ఆమె వాళ్ళ ఎవరికి భార్యగా ఉండటము, ఆ 7 ఆమె భార్యగా ఉండదు కదా అనేది. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందరు, పెళ్లి గీయబడదు గాని పరమ మృదుకు పునరుత్థానం పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు. పెళ్లి చేసుకున్నారు, పెళ్లి గీయబడరు. వారు పునరుత్థానములో పాల్గొనై ఉండి దేవదూత సమూహంలో దేవుని కుమారులై ఉండి కనుక వారికి శాపం నేరడు. So, marriage is not going to happen in heaven, but on earth, God said it was important for us to have a helpmeet, and it's easier for us to work together on earth if you're married. ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి మనం ఏం చూస్తున్నామనంటే, పెండ్లు ఎక్కడ జరగవు అనంటే పరమందు జరగవట. ఓన్లీ భూమి మీదనే అవి జరుగుతాయి, భూమి మీదనే వారు ఉంటారు తప్ప వారికి పరమందు ఉన్నటువంటి వివాహమునకు ఎలాంటి సంబంధం లేదు అన్న విషయాన్ని ఈ యొక్క వచనం నుండి మనం తెలుసుకుంటూ ఉన్నాం. Now, sometimes in the natural, because people are so different, it doesn't always appear that way, but that's how Scripture prefers it to be. సో మనుషులంగా మనము ఆయా ప్రాంతాలు, ఆయా దేశాల యొక్క మాటలు లేకపోతే వారికి ఉన్నటువంటి సాంప్రదాయాలు వేరువేరు కనుక, కానీ దేవుని యొక్క లేఖన భాగము దగ్గరికి వచ్చినప్పుడు వివాహము యొక్క గూర్చి వేరేగా మాట్లాడుతూ ఉన్నది. Now there are exceptions to this, which Paul talked about, a gift of singleness and a special calling, but as a general rule, this is kind of the way it should be. కానీ పౌలు గారు కూడా ఒంటరిగా ఉండుట అనేటువంటి విషయమును గురించి ఆయనది ఒక బహుమానమే అంటూ ఉన్నాడు. వివాహమును గురించి ఆయన వ్యతిరేకించలేదు, కానీ పురుషుడు ఒంటరిగా ఉన్నంత మాత్రాన అదేమీ కూడా పాపమేమి కాదన్నట్టుగానే పౌలు గారు మాట్లాడే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. So we're going to look at a scripture that kind of emphasizes that a little bit, which you may have all preached at a wedding at one time or another. సో మనం మరొక ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని మనం చూడబోతున్నాము. ఆ వచనాన్ని ఒకసారి లేకపోతే అనేక సార్లు ఆ వాక్యాన్ని మనం మాట్లాడి చదువుతూనే ఉంటాము, మనం ఉపయోగిస్తూ ఉంటాం. And that is the concept of the threefold cord. ఆ యొక్క మాట ఏమిటి అని అంటే 3 పేటల తాడు. And let's read about it in Ecclesiastes 4 verses 9 through 12. చదువుదాం. అది ప్రసంగి రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎన్నో వచనంలో ఉంది. Can you tell me the verse? 19? Yep, Ecclesiastes 4 9 through 12. Okay, 9 నుండి 10 వచనాలు చదువుదాం. ఇద్దరు కష్టం చేత ఉభయమునకు మంచి ఫలం కలుగును కనుక ఒంటరిగానే ఇండుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవలేదు. అయితే ఒంటరిగాడు పడిపోయిన యెడల వారికి శ్రమయే కలుగును, వాళ్ళు లేవనెత్తి వాళ్ళు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకుని యెడల వారికి వెట్ట కలుగును, ఒంటిగానికి వెట్ట ఎలాగ పుట్టును. ఒంటిగాకు ఒకడి మీద మరొకడు పడిన యెడల ఇద్దరు కూడా వారిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తీగిపోదు కదా. Yes. So, amen. For many weddings that I have performed, I talked about how the husband and wife and God or the Holy Spirit were the threefold cord. సో నేను అనేకమైన పెళ్లిల్లో పెళ్లి చేస్తున్నప్పుడు
లేకపోతే పెళ్లి గురించి నేను వాక్యాన్ని బోధించినప్పుడు ఈ యొక్క మాట నేను చెప్తూ ఉంటాను. అదేమంటే ఆఖరి మాట, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా అని చెప్తూ ఉంటాను. But I'd like to present the fact that we are 3-part beings, and if you're united in marriage, it's actually spirit, soul, and body that are connected, and that's not easily broken either. గమనించండి, ఈ 3 పేటల త్రాడు అనేటువంటిది వాస్తవికంగా అంత త్వరగా తెగిపోయినటువంటిది కాదు. ఎందుకనంటే ఒకదానిలో మరొకటి ముడిపడి ఉంటుంది గనక ఆ ముడిపడుతున్నటువంటి విధానాన్ని బట్టి వారు తప్పక బలంగా జీవించగలుగుతారు. So we get that 3-part being from 1 Thessalonians 5:23 when it talks about us being preserved as a spirit, soul, and a body. ఈ 3 పేటల తాడు గురించినటువంటి మంచి లేఖన భాగమును దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూద్దాం. మొదటి దశలోనిలకు 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచిన వారు నమ్మకమైన వారు కనుక అలాగే చేయను. Yes. So I know you've said this before, but let's say it. I am a spirit, I have a soul, and I live in a body. ఇంతకు ముందు చెప్పారు, కానీ మరొకసారి గట్టిగా చెప్తారా? నాకు ఆత్మ ఉన్నది, ప్రాణము ఉన్నది, శరీరమును కలిగి ఉన్నాను. And of course, if you're married, your spouse is also a spirit. They have a soul and they live in a body. ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్నట్లయితే వారికి ఏముందనంటే ఆత్మ ఉంది, జీవం ఉంది, శరీరము కూడా ఉన్నది. So I wanted to first look at the spirit aspect of it and just make sure we understand how a person is saved. మనము ఆత్మీయ విధానములో మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి ఏ రీతిగా రక్షింపబడతాడు అన్న విషయాన్ని మనం చూద్దాం. So everyone is saved in the same way, male, female, single, married, young, old, no matter what nationality. చూడండి, మనలో మగవారమా ఆడవారమా, పెండ్లయిందా, ఒంటరిగా ఉన్నామా, విడాకులు తీసుకున్నామా, లేకపోతే ముసలోళ్ళమా, లేకపోతే యవనస్తులమా అనేది భేదం లేదు. అందరూ ఆయన దృష్టిలో ఒకటిగా ఉంటూ ఉన్నారు. Absolutely every person, husband, wife, child, grandparent, they all have to have a vertical relationship with God. గమనించండి, ఎవరైనప్పటికీ కూడా అది పిల్లల, పెద్దవారా, పెళ్ళయిందా, పెళ్లి కాలేదా, విడాకులు తీసుకున్నావా, ఒంటరిగా ఉన్నావా, లేకపోతే ముసలోడువా, లేకపోతే ఎవరైనా సరే దేవునితో నిట్టు నిలవైనటువంటి బంధాన్ని వారు కలిగి ఉండాలి. Now we're influenced by others in horizontal relationships, but our vertical relationship is the only thing that's going to get your spirit born again. ఎప్పుడైతే నీ ఆత్మ తిరిగి జీవము కలిగి ఉంటుందో, తిరిగి జన్మించే అనుభవం ఉంటుందో, అలాంటి జీవితాలు ఎప్పుడు కూడా దేవునితో నిత్య నిలవైనటువంటి బంధాలని కలిగి ఉంటాయి. So let's read Galatians, and I'm trying to see, it's chapter 3, verses 26 through 28. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుండి 28 వచనం వరకు చదువుదాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు లోకమునకు బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తు ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు లేదు, దాసుడనియు స్వతంత్రుడను లేదు, పురుషుడను స్త్రీలను లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. Yes. So here is the important part where the only distinction God makes with people spiritually is their father is either God or their father is the devil. గమనించండి, ఇక్కడ చదవనటువంటి లేఖన భాగాన్ని బట్టి
మనము ఉంటే దేవుని కుమారులై ఉంటూ ఉన్నాము. అది కాని వారము అయితే ఈ లోక సంబంధికులుగా మనం ఉంటూ ఉన్నాము. And of course, it doesn't. All the other factors are not that important to God, but the spiritual condition of each person in a marriage. You should never go into a marriage being what they call unequally yoked. సో వివాహము అనేటువంటి విషయాల్లో వారిరువురు మధ్యన స్థిరమైనటువంటి ఐక్యత ఆలోచన ఉంటేనే తప్ప స్థిరముగా ఐక్యత లేనటువంటి కుటుంబ వ్యవస్థలలో వారును నెట్టు నిలువైనటువంటి బంధాన్ని కలిగి ఉండరు. అలాగని దేవునితో కూడా అట్టి బంధాన్ని కలిగి ఉంచుకొనలేరు. And I believe you already know the Roman road and how to get people born again. So they have to acknowledge they're a sinner and believe in their heart and confess with their mouth that Jesus is Lord. గమనించండి, మీ అందరికీ తెలుసు రోమా రోడ్డు గురించినటువంటి రక్షణ. అదేమనంటే మనందరికీ తెలుసుకోవాల్సింది ఆ రోమా రోడ్డు యొక్క రక్షణ ఏంటంటే, ఒకడు రక్షింపబడాలి అంటే వాడు తన పాపములను ఒప్పుకొని దేవుని ఎదుట ఆయనే ప్రభు రక్షకుడని ఒప్పుకుని ఎడల వానికి రక్షణ దొరుకును అనేది రోమా రోడ్డు మనకి తెలియపరుస్తూ ఉన్నది. And of course, there's much more teaching that I'm not going to go in depth to now. If one person gets born again and the other one's not born again yet, and how the family's sanctified and how that relationship should work. గమనించండి, కుటుంబంలో ఒకరు రక్షింపబడి మిగతా వారందరూ రక్షింపబడని వారు ఉంటే కుటుంబం అంతయు కూడా ఏ రీతిగా దేవునిలో శుద్ధీకరణ చేయబడి ఉన్నది అని మనం చెప్పగలుగుతాము. But for now, let's just go back and read John 3:16 and 17, because if you are married to an unsaved person, this is how your attitude should be toward them. గమనించండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలను కూడా మనము చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏమని రాయబడుతూ ఉన్నది అని అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యొక్క విశ్వాసంతో ప్రతి వారు నిత్య జీవం పొందినట్లు ఆయన లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమును పంపలేదు. Yes. So notice the emphasis there that Jesus didn't come to condemn the world, and neither should we. గమనించండి, యేసయ్య లోకమును శిక్షించడానికి రాలేదు గనుక మనమును శిక్షించకూడదు. So we're going to take a look at the spirit, soul, and body and see how this all works together as a threefold cord. గమనించండి, 3 పేటల తాడులో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏ రీతిగా పనిచేస్తాయో ఒకసారి మనం విందాం. అదేమనగా ఆత్మయు, జీవమును, శరీరము, ఈ 3 కూడా ఎలాగూ పనిచేయనో 3 పేటల తాడులో మనం చూద్దాం. Now, I'm not going to take time to look up all these scripture references because it would take a long time to teach this, but I think you guys have a foundation of it already. సో మీకు ఇప్పటికనే దీని యొక్క పునాది మీకు తెలుసు గనక, అంటే ఆత్మ, జీవము, శరీరము గురించినటువంటి ఆ యొక్క ఫౌండేషన్ తెలుసు గనక నేను దానిలోనికి వెళ్ళటం లేదు. Now, Jesus talking at the woman at the well mentions that God's a spirit and you have to worship him in spirit and truth. ఆ యొక్క బావి దగ్గర ఉన్నటువంటి స్త్రీతో యేసు ప్రభు వారు ఆయన ఏమన్నారు అంటే, నీవు ఆరాధించిన వారు అయితే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించవలెను అని చెప్పి ఉన్నాడు. And of course, if we're created in the image of God and God's a spirit, we also are a spirit being. మనము ఆయన చేతులలో సృష్టింపబడిన ఆయనకు స్వరూపంలో ఉన్నటువంటి వారము గనుక మనమును ఆత్మ శరీరమును కలిగి ఉన్నాము. At creation, God actually breathed into man the spirit of life and then told him to recreate. ఆయన తన ఊపిరిని మన శరీరంలోనికి ఊది ఉన్నాడు గనుక
మన యొక్క ప్రాణము ఆయన ఇచ్చినటువంటి ఊపిరితోనే బ్రతుకుతూ ఉన్నది. Interesting enough, in Genesis 1, when man was created, it mentions the word soul because at that time man's spirit and soul were together. సో ఆదికాండం 1వ అధ్యాయంలో నుండి ఎప్పుడైతే దేవుడు ఆదామును సృష్టించి ఉన్నాడో అప్పుడు ఆదాము ప్రాణమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆది యందునే ఆత్మ, ప్రాణము, శరీరము 3 ఉండి ఉన్నాయి గనుక దానిని గురించి దేవుడు ఆదాముతో మాట్లాడి ఉన్నాడు. However, as we get more revelation on what actually spiritual death is, we see that the spirit of man was lost communication with God and therefore was dead to God, and was then just the soul that was remaining as the functioning part of man. సో మనుషుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి అవయములలో లేకపోతే ఆ యొక్క జీవితంలో పని చేయుచున్న సమస్తమును కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిగానే అవి పని చేయవలసినదిగా ఉన్నవి. And of course, we know from the new covenant, it takes our soul to actually receive the information and believe in our heart so that we can confess with our mouth. గమనించండి, అదే క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనము దేవుని యొక్క స్వరాన్ని మన హృదయములో నమ్మి విశ్వసించినప్పుడు దానిని ఒప్పుకొనుట ద్వారా మనకి రక్షణ దొరుకుతుంది, మనకి మేలు దొరుకుతూ ఉన్నది. So in essence, our soul is what we think, feel, and choose. సో మనము ఏది ఆలోచన చేస్తూ ఉంటామో దానిని బట్టి మనము అడుగులు వేస్తూ ఉంటాము. And a lot of the new covenant teaching is how to tell us to keep our soul under control and have it to be transformed by God's word. దేవుని యొక్క మహిమలోనికి మన యొక్క ఆత్మ రూపాంతరము చెందుకుంటూ ఉంటూ ఉన్నది. And then of course our authority and our body is how we function on the earth. మన యొక్క అధికారము, మనము జీవించే మన శరీరము మనము ఎలాగ ఉంటుందనంటే మనము ఏ రీతిగా దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దానికి ఇచ్చిన శక్తిని మనం వాడుకున్న విధమును బట్టినే ఆ అధికారము అనేటువంటిది మన ద్వారా ఈ భూమి మీద అది విస్తరింపబడుతూ ఉంటుంది. It's actually what gives us our dominion and our authority on the earth, because if we're absent from the body, we have no more authority on the earth. మనము దేవుని యొద్దనున్న అధికారమును మనము స్థిరముగా మనము కలిగి ఉండి దానిని మనము దినదినము దానిని మనము అనుసరించలేకపోతే ఆ అధికారాన్ని మనము దూరమైపోతాం. So in any relationship, you have two different people, and they are both spirit, soul, and body. గమనించండి, ఏ బంధములోనైనా స్త్రీ పురుషులు అనబడిన ఇద్దరికి కూడా ఏమున్నాయి అనంటే ఆత్మ ఉన్నది, జీవం ఉన్నది, శరీరమును ఎవరికి వారిగా ఉంటూ ఉన్నది. I just like to throw in here, as a pastor and someone preaching the word, sometimes you have to remind yourself that you're talking to that person's spirit, because sometimes their soul and their body may be giving you different signals. గమనించండి, ఒక సేవకులుగా మనం ఉంటూ ఉన్నప్పుడు మనము ఎవరితోనైనా మాట్లాడుతున్న సందర్భాలలో వారి యొక్క శరీరము, వారి యొక్క ప్రాణము వేరేగా మనకి సూచనలు ఇచ్చినప్పుడు మనము ఆత్మ పూర్ణులమై వారి యొక్క ఆత్మతో మనం మాట్లాడవలసిన వారమై ఉన్నాము. But you can rest assured that person's spirit wants to hear the truth, and God's words are spirit and truth, and they will respond to it. సత్యము అనబడినటువంటి ఆ యొక్క ఆత్మలో ఎవరైతే అట్టి ఆత్మను కలిగి ఉండి సత్యాన్ని గ్రహించుకొనగలని ఆశపడతారో అట్టి వారికి హృదయంలో నుండి ఆత్మ కలిగినటువంటి సత్యపు మాటలను మనం పలకవలసినదై ఉన్నది. All right, so now with marriage, you have two people with two spirits, two souls, and two bodies. మనము పెండ్లైన తర్వాతన మనకి 2 శరీరాలు ఉన్నాయి, 2 ఆత్మలు ఉన్నాయి, 2 జీవాల్ని మనము కలిగి ఉన్నాము.
Now, this is where if you are married to a Christian, your two spirits are one. They're both one with Christ. నువ్వు ఒకవేళ ఒకే విశ్వాసం కలిగిన వారిని వివాహము చేసుకుంటే నీ ఆత్మ నీ శరీరము అంతా ఒకే రకముగా ఆలోచన చేస్తూ ఉంటుంది. And the two souls is where the most challenging part of a relationship comes in, because their soul is made up of all of their past and everything that's happened to them at all points, from all different input. ప్రాణము అనేటువంటిది అనేక విధములుగా అది సృష్టింపబడి ఉన్నది కనుక దాంట్లో ఏముంటుంది అని అంటే అనేకమైనటువంటి ఎమోషన్లు ఉంటాయి, మన యొక్క సొంత చిత్తాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అనేకమైనటువంటి సొంత ప్రేమతో కూడినటువంటి విధానాలు మనకు ఉంటూ ఉంటాయి. And it's the soul part of man that the covenant of marriage is where the covenant has its strength, if we learn to understand the revelation of covenant in marriage. వివాహంలో పెండ్లి యొక్క ఆ యొక్క బంధాన్ని, ఆ నిబంధనను మనము సరైన రీతిలో అర్థం చేసుకుంటేనే తప్ప మనము నిబంధనను స్థిరముగా ఉంచుకొనలేము. So that marriage covenant can combine the souls. If you're both born again, your spirits are combined. ఒకవేళ మీరు నిబంధనలో ఇద్దరును దేవుని యొక్క రక్షణను కలిగిన వారు అయితే ఇద్దరు యొక్క రక్షణ భాగ్యములో ఉన్నారు గనుక వారి ఆత్మ వర్ధిల్లుతూ ఉంటది. And of course, in a marriage, you're going to sleep with your marriage partner, and you're going to also become one flesh. చూడండి, నీవు నీ యొక్క వివాహ భార్యతో నువ్వు కలిసి ఉంటావు గనుక మీ ఇద్దరును ఏక శరీరులుగా ఉండి ఆత్మ దేవుని మీరు ఆరాధన చేయగలుగుతారు. So this threefold cord is actually husband and wife coming together, and their spirit, soul, and body being united, and it's not easily broken. గమనించండి, 3 పేటల తాడు అనగా స్త్రీ పురుషుడు, ఆ స్త్రీ పురుషుడితో మూడవదిగా ఎవరు అని అంటే ఆత్మ, ప్రాణము, జీవము, ఆత్మ, ప్రాణము లేక జీవము మరియు శరీరమై ఉన్నది. So when you have all these complicated parts, you can see why we need God's wisdom in our marriage to make sure that we continue on the path that he has for us. గమనించండి, వివాహములో చాలా దైవికమైన జ్ఞానం ఉంటే తప్ప వివాహ బంధాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేము. So let's just remind ourselves of how a believer looks at their spirit and their soul and body. ఒక విశ్వాసి వారి యొక్క ప్రాణమును, ఆత్మను, శరీరమును ఏ రీతిగా చూస్తారు అని అంటే, so for all believers, they're new creatures in Christ, and they've actually been made the righteousness of God. ఒక విశ్వాసి ఎలాగ చూస్తాడనంటే, నేను క్రీస్తు నందున్నాను గనుక నేను నూతన సృష్టి, పాతవి గతించిపోయాయి, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను అని చూస్తారు. And then, of course, in Romans 12, kind of our mission after you get born again is you present your body to God. అదే మరలా ప్రాణము శరీరములో చూసినట్లయితే ఆ యొక్క రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను బట్టి మన యొక్క శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని మనము ఒక నూతనమైనటువంటి దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైన శరీరాలుగా మనం జీవిస్తాము. God just says that's a reasonable thing we can do, and then we need to continually be transformed by the renewing of our mind. మనము మన యొక్క మనస్సును మార్చుకొని రూపాంతరము చెందుతూ నూతన పరుచుకుంటూ దేవునితో మనము కలిసి ప్రాణము చేయవలసిన వారమై ఉన్నాము. Now, I believe the renewing of a mind is a conscious thing, and if you don't make a conscious effort to do it, you're going to actually not doing anything makes you float downstream. You're going to digress if you don't make an effort to continually renew your mind. నీ యొక్క మనస్సును రూపాంతరం చేసుకునేటువంటి మనస్సులో నువ్వు జీవించలేకపోతే నీ మనస్సు మరణమునకు వెళ్తుంది.
నీవు మరణమైనప్పుడు, రూపాంతరం లేనప్పుడు నీవు దేవుని బిడ్డ కన్నా లోకపు బిడ్డగానే నువ్వు బ్రతుకుతూ ఉంటావు. మరణము వచ్చును. Now, this is especially true in your relationship or your marriage if you're not constantly working on renewing your mind to the purpose and the joys of marriage. The devil will try to separate you and drag you apart. ఎస్, గమనించండి, వివాహ బంధంలో మీరు సరి అయినటువంటి ఆత్మ, జీవము, ప్రాణమును దైవికంగా మనము నడిపించలేకపోతే శాతానుడు వచ్చి అనేకమైన అల్లకల్లోలను కలిగించి వారి ఆత్మలను వేరు చేసి, వారి శరీరములను వేరు చేసి, వారి ప్రాణములను వేరు చేసి వాడిగా ఉంటాడు. And unfortunately, oftentimes it starts as a seed of bitterness, but it can really grow into a root and cause problems in your marriage. ఏదో చిన్న చేదు ఏర్పడితే ఆ చేదు చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటది, చాలా చేదైపోతుంటది రోజు రోజుకి. ఆ ఇద్దరు పుట్టినటువంటి ఆ చిన్న చేదు దినదినము వారి జీవితంలో చేదైన బ్రతుకును అనుభవిస్తూ ఉంటారు. So what does a marriage of two believers look like? చూడండి, వివాహము చేసుకున్నటువంటి విశ్వాసులైనటువంటి వారి వివాహ బంధము ఎలాగ కనిపిస్తుంది అంటే, let's read 1 Corinthians 6:17 because it tells us how we are as a marriage. మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదామా? 6వ అధ్యాయము 17వ వచనం. అటువలే ప్రభుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. Yes. So we've done some teaching on the heart, but oftentimes when people are in fights, they're fighting with their soul, their mind, and their emotions are what's going into effect and what's really a problem. చూడండి, ఎప్పుడైతే ఆత్మ అనబడినటువంటిది వారు ఏకాత్ములై ఉన్నారు అన్న విషయమును స్థిరంగా అర్థం చేసుకోకపోతే వారు ఎప్పుడు ఒకరి నుంచి ఒకరు గొడవలు ఆడుకుంటూనే ఉంటారు. And so part of guarding your heart is to guard your relationships so that even when you do disagree or you're working your way through some sort of conflict, that you don't let it affect your heart. You guard your heart so that you stay with the love of God shed abroad in your heart. నీ యొక్క హృదయాన్ని సరిగ్గా భద్రము చేసుకోలేకపోతే ఆ హృదయము ఏం చేస్తుంది అంటే అనేకమైన చెడు కార్యములను కలగజేస్తుంది, చెడు ఆలోచనలు కలగజేస్తుంది, చెడు బుద్ధిని మనలో కలగచేసి పరిశుద్ధమైనటువంటి ఆనందంలో అనేకమైన సమస్యలను. So the man and the woman's souls, they're actually made up differently. And I don't know if you're locked out. స్త్రీ పురుషులు అనబడినటువంటి ఇరువురు కూడా వేరువేరుగా ఉన్నటువంటి వారి శరీరములను దేవుడు వారిని ఏకపరిచి ఏక శరీరులుగా చేయించు ఉన్నాడు. ఎస్. How long have I been going? Have I gone an hour already? Anyway, oh yeah, almost. I have. I'm thinking like, wow, I'm going a long time here. All right. So a man is commanded to love his wife, and the wife is commanded to reverence her husband. Those are different things. Oh yeah. Is it 1 hour time? Yeah. Have I gone? Did I start at 9:30? I mean, guess one. I think I've gone an hour, haven't I? I don't remember what time I started. Yeah. It was almost 1 hour. Yeah, almost 1 hour. Okay. Yeah. So I'll try to wrap it up here. I got 4 slides left. We'll give you a quick version. All right. Yeah. But men are to love their wives as their own body. ప్రతి పురుషుడు స్త్రీ కూడా వారి యొక్క శరీరముగా తమ యొక్క వివాహ బంధాన్ని ప్రేమించుకోవాలి. And of course, a wife is to do her husband good all the days of her life. స్త్రీ
తన యొక్క జీవితాంత కాలము కూడా తన భర్త కొరకు మంచి కార్యములను చేయవలసినదై ఉన్నది. I think you guys kind of know this, but one thing I want to point out is that every person is different. So what might work for somebody else's wife or husband may not be anything that could work in your relationship. గమనించండి, వివాహంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్ని విషయాలు అన్నిటి యందు స్థిరమైన జ్ఞానము కలిగి ఉండి నడిపించుకోవాలి. ఎందుకనంటే కుటుంబ వ్యవస్థలో, పరిచర్యలో, వ్యక్తిగత జీవితాల్లో కూడా వివాహ బంధాన్ని స్థిరముగా కట్టుకోలేకపోతే వారి జీవితము భూమి మీద నరకాన్ని చూడవలసి వస్తుంది. Let's read 1 Peter 3:7 because this is a key verse, I believe. మొదటి పేతురు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే జీవమును కృపావరములతో ఈ భార్యలు మీతో పాలువారి ఉన్నారని ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. Yes. So it actually kind of ties in, even though we're not saved by works. How you treat your spouse can definitely affect your what happens in your life. గమనించండి, నీ భార్యను నువ్వు ఎలాగా చూసుకుంటున్నావు అన్న దానిని బట్టియే నీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేటువంటిది కట్టబడుతూ ఉంటది. కనుక బలహీనమైనటువంటి ఘటమని మనము ఎరిగి వారిని సన్మానించవలసిన వారమై ఉన్నాము. So this is especially important when you're in ministry, because sometimes we think that we have to go out and do something for God, where really, if you should be listening to the Holy Ghost, you might be supposed to be doing something for your wife. సో నీవు ఏదైనా నీ శరీరమునకు చేసుకుంటున్నావు అని అంటే నీ భార్యకు కూడా నువ్వు చేయవలసిన వాడవై ఉన్నావు. ఎందుకంటే తను నీ శరీరమై ఉన్నది గనుక నువ్వు అట్టి రీతిగా ప్రేమించబద్ధులమై ఉన్నాము. All right, so we talked about the heart and soul already. So just a couple of things is you got to trust God with your heart, and then believe it or not, when you sanctify the Lord in your heart, he's going to go to work for you, okay? సో మన యొక్క హృదయాన్ని కాపాడుకుంటూ 3 ప్రాముఖ్యమైన విషయాలు రాసుకున్నవారు దయతో రాసుకోనండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో నువ్వు దేవుని యందు నీ హృదయమును నమ్మిక ఉంచుకోనాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. రెండవదిగా 1వ పేతురు 3వ అధ్యాయం 4వ వచనంలో నీ యొక్క హృదయమును జాగ్రత్త కలిగి నువ్వు దాచుకోనాలి వాక్యం చెప్తుంది. ఆఖరిగా 1వ పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో హృదయమును శుద్ధీకరణ చేసుకోవాలి అని వాక్యము చెబుతూ ఉన్నది. Yes. So in conclusion, I want you to purpose in your heart to put your marriage at a higher level, and then expect God to do more things for you because you're following God's plan for your marriage. గమనించండి, నీ యొక్క జీవితంలో వివాహ బంధమును నువ్వు గౌరవిస్తూ సన్మానిస్తూ దేవుని ఎదుట దేవుని సన్మాన మార్గములో నడుచుకుంటూ నీ యొక్క వివాహ బంధాన్ని ఘనపరుస్తూ నువ్వు జీవించాలి. అప్పుడునే నువ్వు దేవుని యొక్క దీవెనలకు గొప్ప జీవితాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. And I actually just want to pray for everyone and their marriages before we conclude. సో కనుక ఈ సమయంలో నేను ముగింపబడక మునుపు మీ అందరి యొక్క వివాహ స్థితుల గురించి చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. I thank you, Father, that you have created marriage even before the fall of man. ప్రభు అయిన దేవా, తండ్రి యొక్క వివాహ బంధము అనేటువంటిది నీవు మనుషుడు పడిపోక మునుపునే నువ్వు ఏర్పాటు చేసి ఉన్నావు ప్రభువా. And I pray that you'll help me
demonstrate my marriage as you love the church. నీవు సంఘమును ఏ రీతిగా నువ్వు ప్రేమించి ఉన్నావో అట్టి రీతిగానే మా యొక్క వివాహ బంధమును కూడా మేమును అట్టి ప్రేమ కలిగిన వారముగా మమ్మను సిద్ధపరచండి. I thank you that the love of God is shed abroad in my heart, and I have the capability of being the perfect spouse. నేను తండ్రి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నేను జీవించట ద్వారా నేను నా భార్యకు లేతే నా భర్తకు నేను ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా నేను వారిలో జీవించడానికి సహాయము చేయండి. Not that I'm perfect in myself, but I have the Holy Spirit to lead and guide me on how to respond to my spouse. ప్రభువా, నాకు నేనుగా నేను పవిత్రుడును అనుకొనట లేదు. ఎందుకనంటే నేను పవిత్రుడు కాకపోవచ్చే గాని నీవు నాలో ఉన్నావు గనుక, నాలో నువ్వు జీవించుచున్నావు గనుక, నీ పరిశుద్ధతలో నీ ఉత్తమమైన జీవితంలో నేను జీవించుచు ఉన్నాను గనుక నీవు నన్ను ఎప్పుడును నా యొక్క అడుగులను స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. And together our threefold cord will be very strong. ప్రభా, మా అందరి జీవితాల్లో 3 ప్రేటల తాడు యొక్క బలమును మాలో అనుగ్రహింపబడునుగాక. And we refuse to have any hardness of heart and give place to the devil in our relationship in any way. మా యొక్క బంధములో ఏ రకమైనటువంటి దుష్టుడు వాడి యొక్క కుయుక్తులు వాడి కుతంత్రాలను మాలో ఒకవేళ నడుపుతూ ఉన్నట్లయితే అలాంటి వాటన్నిటిని యేసు నామమున లయమగునుగాక. And we're going to give you the glory for how our relationships can be heaven here on earth. ఈ భూమి మీద జీవిస్తున్న మా యొక్క జీవితములు ప్రభు మా యొక్క బంధములు బట్టి పరమందున్న దేవా నీవు మహిమ పొందునుగాక. And we ask this in Jesus' name, amen. సమస్తమును నీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. గట్టిగా చప్పలు కొట్టి Yeah. Thank you for Yes. Amen. So, Yeah. So thank you very much for the word today. yes. And yeah. Enjoy your celebrations later this month. Be very good. So you deserve to celebrate. Yes, So yes. that'll Thank be you for awesome. the word that you sent. Yes. Thank you for the word that you sent. Okay. And you know, I'll be trying to show the on screen on that day. And Okay. we are hoping there will be more people are going to come. So this is the pamphlet. Oh, that, beautiful. everybody- Yeah. Yeah. Okay. So Wow. Nice. this pamphlet which says that we named this conference, I mean this 20 years of God's faithfulness as the Fotizo. Bautizo. You know, Okay. the Yeah. word Fotizo. The word Fotizo means to give light. Oh, give light. So Okay. Oh, sure. Okay. yeah. So Yeah. that's the theme of our 2 days Oh, that great. we would like to. I mean, you know, we were zero. You know very well about Yeah. our lives. You were there when I think you were there in 18 years back. Yeah. So if you remember, you were zero. Yeah. Okay. So and you see that now within these 18 years of time, how God manifested His glory and how Amen. God worked through our lives, and we were able to give light to some people, and Yes. you know that light, you know, now on it has to transform to one to other. So that's Yeah. our aim. Like, Mm-hmm. so we would like to celebrate God's faithfulness, Amen. and you know, He is a perfect love towards us, Amen. and we would like to, you know, we would like people, everybody. I think we are hoping, you know, in the campus, in our campus, we are hoping 1,000 pastors are going to come Oh, on wow. 25th and 20th.
So let everyone, these 1,000 pastors should understand that how great God we are serving. Okay, Yeah. so those who are faithful to Him, and He is a faithful. His nature is to be faithful. But how am I? How am I faithful to God? Am I faithful to God? So Mhm. if you are faithful to God, He is very, very faithful to us. So that's what we would like to celebrate. And Amen. I'm immensely grateful to you. In the travel of these 20 years, you are there, and you are there. You blessed us, you encouraged us, you put us into, go forward. And you in fact, you are there to enlarge us so much. Good. Okay? Yes. Yep. God. And you so much helped us in accomplishing the vision that God has given to us. So we are very blessed. Thank you so much. Yeah. You're such a faith, and thank you. We always remain, and this is what I would like to tell my people here. And how faithful people came into my life, and how great God has manifested His faithfulness into our life. Amen. So this like to I don't want because nowadays many of pastors are being discouraged, disappointed, and because of the scenario that is going on around us, Yeah. and the persecution going so let not any hearts be troubled. So Yes. in our intention of I want let everybody to be encouraged, and they should be firm enough to go forward for the call that they have. So and therefore we are ready, preparing, and we are doing a lot of arrangements, and a lot of lot of work is going on right now. And I think I'll get more videos to you to see what's been happened here. So okay, Yeah. so please continue pray, Yes. for that, and Absolutely. yeah, we thank you, Expect love you great so. things. Amen. Yeah. Yes. Yep. Amen. You're a light in a dark place. That's a perfect word. Tease them. Yes. Yes, for sure. Yeah. Absolutely. Yes. Thank you so So, much. all right. Yes. Have a But great day. Blessings on you. yeah, I think Yep. just wait. I think you can wish Oh them. yeah. Hey Hi, guys. Saran. Yes. Hi. Hey. Good to see all of you, and you've been faithful too, very much so. Absolutely. So yes, very much. All right. Have a blessed day. Thank you. Thank you. Love you. Good Yep. night for you. There. You too. Love you. Okay. Bye Bye. bye.